మాట్లాడుతూ అందరిని విడిచిపెట్టాలన్న మా డిమాండ్కి బీహార్ ప్రభుత్వం కూడా తలొగ్గింది. ఏది ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఉపసంహరించాలని చెప్పేసి. ఎంత బాగానే ఉంది, కానీ అందరి మీద ఎఫ్ఐఆర్లు ఎత్తేయాలంటే అందరిలో విధ్వంసకారులు కూడా ఉన్నారా? ఎందుకంటే మనకు తెలిసిన లెక్క 2873 మంది. ఏది వాళ్ళలో రేపిస్టులు ఉన్నారు, మర్డరర్స్ ఉన్నారు, అండ్ లూటీలు చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చిన ఘనత, ముచ్చటైన ఘనత అయితే సీజేపీకి దక్కుతుందేమో. అందరినీ ఒకే రోజు ఒకే వేదిక మీద దగ్గరికి తీసుకొచ్చారు. మరి వాళ్ళని కూడా వదిలేయాలనేది వాళ్ళ డిమాండ్. కరెక్ట్. ఇందులో మీరు చెప్పిన నెంబరే చెప్తున్నాను. ఢిల్లీ పోలీస్ చెప్పినటువంటి లెక్కలు ఇవి. ఢిల్లీ పోలీస్ ఏం చేశారంటే ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని యూజ్ చేసి, అంటే ఆ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ కూడా కొన్ని వెహికల్స్ ఉంటాయి. ఆ వెహికల్స్ ద్వారా అందరినీ క్యాప్చర్ చేస్తుంది, అక్కడ వచ్చినటువంటి నిరసనకారులందరినీ. ఆ ఫేస్ ని అండ్ యాక్చువల్లీ ఇప్పుడు మనం ఇంకోటి విషయం చెప్పుకోవాలి. బేసికల్లీ అమిత్ షా సారథ్యంలో హోమ్ మినిస్ట్రీ వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల నుంచి కూడా ఇది కొన్ని ప్రక్రియ నడుస్తోంది. ఇవాళ ఏ నేరస్తుడైనా సరే, ఒక నేరస్తుడు ఒక నేరం చేసి పట్టుబడ్డాడు అని అంటే కనుక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైందన్నా, లేకపోతే అతని మీద అభియోగం ఉందన్నా, అవన్నీ రిజిస్టర్ అవుతాయి. అవన్నీ కంప్యూటర్ లోకి వాళ్ళ సిస్టమ్ లోకి, డేటాబేస్ లోకి వాళ్ళని డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. సో ఆ డేటాబేస్ ఎప్పుడు కూడా ఏంటంటే ఎనీ టైం యాక్సెసిబుల్ గా దాన్ని పెట్టుకుంటారు. సో ఇప్పుడు ఈ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ తోటి ఏంటంటే మన దగ్గర కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కి గాగుల్స్ ద్వారా, అంటే వాళ్ళు పెట్టుకునే సన్ గ్లాసెస్ వాటిల్లో కూడా కెమెరాస్ ఉంటాయి. కొంతమంది కొన్ని వెహికల్స్ అక్కడ పెట్టారు, ఆ వెహికల్స్ పెట్టారు. ఈ నిరసనకారులు వస్తున్నప్పుడు వాళ్ళ మూవ్మెంట్స్ చెక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన మామూలుగా మన ఎయిర్పోర్ట్స్ లో, రైల్వే స్టేషన్స్ లో కూడా ఉంటాయి. సో మనం వీరికి ఏం లేదు, ఒక టెర్రరిస్ట్ వచ్చేసాడు వెళ్ళిపోయాడు అనుకుని లేదు. టెర్రరిస్ట్ ఎవడు, వాడి డేటాబేస్ ఏంటి, వాడు నేరస్తుడా కాదా, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. కొంచెం అనుమానాస్పదంగా ఒక వ్యక్తి ఉన్నారంటే ఇమీడియట్లీ మనకు ఆ సిస్టమ్ అలర్ట్ చేస్తుంది, నోటిఫికేషన్స్ వస్తాయి. పోలీసులకు వాళ్ళు మానిటర్ చేస్తూనే ఉంటారు. సీసీటీవీలో వచ్చే ఫోటోని బట్టి ఆ నేర చరిత్ర ఉన్నవాడా కాదా అని ఇమీడియట్ గా తెలిసిపోతుంది. సో అట్లాంటి టెక్నాలజీ మన దగ్గర కూడా ఉంది. సో ఆ టెక్నాలజీని వాడి చూస్తే 2873 మంది పైన నేర చరిత్ర ఉన్నట్టుగా, వాళ్ళు నేరస్తులు అనే ఒక చరిత్ర ఉన్న వాళ్ళు ఈ పర్టికులర్ విద్యార్థుల ఉద్యమంలో చేరారు అనేది ఢిల్లీ పోలీస్ చెప్పినటువంటి అంశం. ఇందులో వాళ్ళు ఇంకా డిఫరెంట్ గా ఎవరెవరు ఏమేమి చెప్పారు. 101 మంది, అందులో 2873 మంది ఇండివిజువల్స్ లో 101 మంది మర్డర్ కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. ఓకే, 62 మంది అటెంప్ట్ టు మర్డర్ కేసులు ఉన్నాయి. ఓకే, 284 మంది రాబరీ డెకాయిటీ కేసులు ఉన్నాయి. 284 229 మంది ఆర్మ్స్ యాక్ట్, ఇది చాలా సీరియస్ యాక్ట్. మన ఆయుధాలకు సంబంధించినటువంటి చట్టానికి సంబంధించి వాళ్ళు నేరస్తులుగా లేదా నిందితులుగా వాళ్ళ పైన కేసులు ఉన్నాయి. అండ్ 67 మంది ఎన్డీపీఎస్, డ్రగ్ పెడ్లింగ్ యాక్ట్ ఒకటి ఉంది, డ్రగ్ పెడ్లింగ్ చేసేటువంటి వాళ్ళ యాక్ట్, దాని ప్రకారం 67 మంది ఉన్నారు. ఇంకా కొంతమంది ఇందులో పోక్సా చట్టం ద్వారా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో అంటే 2873 మంది నేర చరిత్ర కలిగిన వాళ్ళు విద్యార్థుల పేరిట జరిగినటువంటి ఉద్యమంలోకి వచ్చారు. చాలా డేంజరస్. ఎలా వచ్చారు వీళ్ళు? ఎవరు ఇన్విటేషన్ మీద, ఎవరు బుట్టు కాటి పెడితే వచ్చారు వీళ్ళు? ఖచ్చితంగా ఇంకెవరుంటారు? ఇంత ఆర్గనైజ్డ్ గా ఇంతమంది నేరగాళ్ళందరినీ ఒకే చోటకి జమ చేయగల సత్తా, శక్తి ఎవరికి ఉంది? జూలై 19వ తేదీ వరకు పెద్దగా ఏం లేదు సార్. జూలై 20వ తేదీ ఇదంతా జరిగింది. 20వ తేదీకి ముందు, అంటే నేను చెప్తున్నాను, మీరు ఇదే టైంలో ఇందులో అందరి మీద నేను అనుమానించాల్సిందే. ఇప్పుడు ఇందులో విదేశీ శక్తులు ఉంటాయి, స్వదేశంలోని ఎన్జిఓలు, సంస్థలు, ఆ సంస్థల నిర్వాహకులు, వాళ్ళ పాత్ర ఉంటుంది, కొన్ని పొలిటికల్ పార్టీల ఇంట్రెస్ట్లు ఉంటాయి. సో ఆ పొలిటికల్ పార్టీల కింద పనిచేసేటువంటి రౌడీలు, గూండాలు ఉంటారు. సో మనం ఒకటి అని చెప్పడానికి లేదు, ఇందులో చాలా కారణాలు ఉంటాయి, చాలా మంది ఉంటారు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఇందులో ఒక ఫౌండేషన్ పేరు మీకు చెప్పాలి, ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ పెట్టారు. వీళ్ళు ఏం చేశారంటే, నేను ఇప్పుడు డౌట్ ఏంటంటే, వాళ్ళు ఆ ఫౌండేషన్ ఏం చేసిందంటే అక్కడికి వచ్చినటువంటి నిరసనకారులకి వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ దీని మీద రిపబ్లిక్ అర్నబ్ గోస్వామి ఆ పర్టికులర్ వ్యక్తితో ఫోన్ కాల్లో కూడా మాట్లాడారు. ఆ ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ సంబంధించిన నిర్వాహకులతో ఫోన్ కాల్లో కూడా మాట్లాడే ఆడియో కూడా రిపబ్లిక్ టీవీలో వాళ్ళు ప్రజెంట్ చేశారు. ఏంటి అని అంటే, ఆమె చెప్తుంది ఏంటంటే, వాళ్ళు ఏంటంటే గైడ్ లైన్స్ ఇచ్చారు. ఏమని గైడ్ లైన్స్ ఇచ్చారంటే, మీరు ఈ పర్టికులర్ నిరసనలో పాల్గొనే వాళ్ళు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని వాడి మీరెవరో గుర్తించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది, పోలీసులు చేస్తారు. సో అందుకే మీరు వాళ్ళకు పట్టుబడకుండా ఉండడం కోసం మీరు ఏం చేయాలి, జాగ్రత్త చర్యలు ఏంటి అని వీళ్ళు చెప్పారు. ఏంటి, మీరు మాస్కులు పెట్టుకోవాలి, కర్చీఫ్లు కట్టుకోవాలి, సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి, లేదా టోపీలు పెట్టుకోవాలి. ఓకే, ఇట్లా అంటే మీ అంటే పాయింట్ ఏంటంటే, మామూలుగా వెళ్ళి విద్యార్థులు ఉద్యమం చేస్తే ఇప్పుడు వాళ్ళ మీద కేసులు లేవు, నిజమైన విద్యార్థుల మీద కేసులు పెట్టమని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది.
స్పష్టంగా. నిజమైన విద్యార్థులు కాదు, అసలే ఆల్రెడీ నేరస్తుడు విద్యార్థి పేరుతో లోపలికి వచ్చిన తర్వాత వాడి మీద కేసు పెట్టకూడదంటే ఎట్లా అంటున్నాడు కదా సౌరవదాస్. సో అదే సౌరదాస్ ఒప్పుకున్నాడు, పెడితే జంతర్ మంతర్ దగ్గరికి వస్తానంటున్నాడు. ఈవెన్ జేపీ నడ్డా వాళ్ళతోటి ఆయన ఒప్పుకున్నాడు సౌరవదాస్. మీరు మొన్న ప్రెస్ మీట్ లో చూస్తే సౌరవదాస్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అన్నాడు, మా ఉద్యమంలోకి వేరే వాళ్ళు వచ్చి ఉంటే అది మాకు సంబంధం లేదు, వాళ్ళ విషయంలో మీరు ఏ చర్యలను తీసుకోవచ్చని చెప్పాడు. అండి అంటే మేము మా ప్రొటెస్ట్ మేము చేస్తూ ఉన్నాము, కొంతమంది వచ్చిన మాట వాస్తవమే అని అంగీకరించాడు. వాస్తవమే అన్నాడు అని అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు అని చెప్పినట్టే. సో నేరస్తుల మీద చర్యలకి ఎటువంటిది ఉండదు సార్, ఇట్ విల్ హ్యాపెన్. నేను చెప్తున్నాను కదా, కొంతమంది మనం చూస్తుంటే నేపాల్ తరహా చేస్తాము మేము అని చెప్తామంటే అతను ఒక వీడియో వచ్చింది, కొంతమంది వీళ్ళు వెళ్ళి కలిసి మాట్లాడితే అతను ఏం చెప్తాడు కదా, ఆ పర్టికులర్ వ్యాఖ్య చేసిన నెక్స్ట్ 1 hour 2 hours లోనే వాళ్ళు వేసుకెళ్ళిపోయారు. 24 గంటలో 16 గంటల్లో ఎంతనో పోలీస్ స్టేషన్ లో ఉంచారు, బయటకు వచ్చాడు, వచ్చిన తర్వాత సారీ చెప్తున్నాడు. జరుగుతున్నాయి, అవి ఇన్ని జరుగుతున్నాయి. ఎవరైతే వాండలిజం చేశారో, ఆ పోలీస్ జీప్ ని మీద దాడి చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అన్ని తీసుకున్నారు. ఆ ఫింగర్ ప్రింట్స్ ని బేస్ చేసుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. కొంతమంది దీంట్లో ఇంకో ప్రాబ్లం ఉంది సార్. జైపూర్ డైలాగ్స్ దీక్షిత్ గారా, సంజయ్ దీక్షిత్ ఆయన హైకోర్టులో కేసు వేస్తానంటున్నాడు కదా. కరెక్ట్. మరి నష్టపరిహారం ఎవడిస్తే వీళ్ళు వేయాలి, సిజేపీ ఆర్గనైజేషన్ ఖచ్చితంగా. అండ్ ఇంకొక పాయింట్ ఉంది, కొంతమంది దీంట్లో ఏం చేశారు, సరే ఒక ఉద్యమం ఏదో జరపాలి అనుకున్నప్పుడు దాన్ని ఇంకొంచెం ఘర్షణాయుతంగా మార్చడం కోసం చాలా శక్తులు లోపలికి వస్తాయి. మనకు తెలుసు కదా, మనం చాలా సార్లు చూసాం. ఇప్పుడు ఈవెన్ తెలంగాణ అజిటేషన్ టైంలో మిలియన్ మార్చ్ జరిగినప్పుడు, సో టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాన్ని హింసాయుతంగా ఉండకుండా చూడడం కోసం జయశంకర్ గారు, కోదండరామ్ గారు వీళ్ళు ఎంత కష్టపడేవాళ్ళో మనకు తెలుసు. ఈవెన్ సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా మనం చూసాం ఇవన్నీ. సో అది పరిస్థితి చేయి దాటిపోతే అది ఆ ప్రభావం ఎవరి మీద ఉంటుందంటే ఆ ఆర్గనైజర్స్ మీదనే ఉంటది. కాకపోతే మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి అది ఉంటది. ఇప్పుడు ఇక్కడ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళ అనేది డౌట్ నాకు. సరే, ఇంకొక పాయింట్ ఉంది సార్ ఇక్కడ. ఇందులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది వచ్చారు. ఒక అమ్మాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి ఇష్టం వచ్చినట్టుగా నరేంద్ర మోదీ గురించి ఏదేదో మాట్లాడింది. ఆ తర్వాత ఆమె వెళ్ళి పోలీసులను తిడుతూ దుర్భాషలాడుతూ ఒక ఇన్స్టా రీల్ చేసి పెట్టింది. దుర్భాషలాడుతూ ఎట్లా అంటే అసలు అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తూ పోలీసులను తిడుతూ ఒక వీడియో చేసి పెట్టింది. మళ్ళీ ఒక నెక్స్ట్ డే, అంటే కరెక్ట్ చెప్పాలంటే ఒక 20 గంటల్లో 24 గంటల లోపలనే మళ్ళీ ఆమెను ఇంకో వీడియో చేసింది. నన్ను క్షమించండి, ఐఎమ్ వెరీ సారీ, నాకు నిన్నటి నుంచి ఫోన్స్ వస్తున్నాయి. ఏమనట్లే, పోలీసులు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని మీరు తిట్టారు కదా, ఏం లేదు, మీ అడ్రస్ చెప్పండి, మీ ప్లేస్ చెప్పండి, మీ మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాం, మీ ఇష్టం. నువ్వు ఎట్టుపడతాడే మాట్లాడతానంటే కుదరదు. అంటే పోలీసులు చాలా స్పష్టంగా వాళ్ళు ఏం చేయాలో వాళ్ళ డ్యూటీని వాళ్ళు సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నం నడుస్తోంది. ఓవైపు విద్యార్థులకి వెసులుబాటు కల్పించారు. రైట్, విద్యార్థులు అనే వాళ్ళకి నార్మల్ గా కొంచెం చెప్పాలంటే శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వాళ్ళకి వాళ్ళని ఏం అనట్లే. అసలు వ్యక్తులు ఎవరైతే దీన్ని వాడుకోవాలనుకుంటున్నారో, ఇన్స్టిగేట్ చేయాలనుకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. ఇంకోటి జరిగింది ఇప్పుడు నిన్ననే, మీరు ఇందాక పార్టీ అన్నారు కాబట్టి చెప్తున్నారు. సౌరవ్ అండ్ కో వీళ్ళందరూ కలిసి ఓ పార్టీ చేసుకున్నారు. విపరీతంగా వాళ్ళు డాన్సులు చేస్తూ పార్టీ చేసుకున్నారు. ఇంకా దరిద్రం ఏంటంటే ఇప్పుడు నరేంద్ర మోదీ గారిని ట్రోల్ చేస్తూ ఆయన ట్రోల్ చేస్తూ వీడియోలు కూడా చేస్తున్నారు, అది వేరే విషయం. బట్ ఈ పార్టీ జరుగుతూ ఉంటే ఇంకొక వ్యక్తి, ఈయన పేరేంటంటే మేఘనాథ్ అనే వ్యక్తి, చూడండి ఆ విజువల్స్ చూడండి, పార్టీ చేసుకుంటున్నారు. సో అందులో ఈ పార్టీ జరుగుతూ ఉంటే మేఘనాథ్ అనే ఒక వ్యక్తి, సిజేపీ ప్రొటెస్టర్, అతను కూడా సిజేపీకి సంబంధించిన ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. ఆ మేఘనాథ్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో ఓ రీల్ పెట్టాడు. ఏంటి అని అంటే, వీళ్ళేమో పార్టీ చేసుకుంటున్నారు, అక్కడ నిజంగా నెల రోజుల నుంచి ఆ ఉద్యమం నిర్వహించినటువంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులను అసలు పట్టించుకోవట్లేదు, వీళ్ళు వెళ్ళి వీళ్ళ పార్టీలు చేసుకుంటున్నారని అదే సిజేపీకి సంబంధించిన నాయకులు పెట్టారు. ఆయన రాసిన విధానం అయితే చాలా దారుణంగా ఉంటుంది. ఆయన రాసిన చదువుతున్నాను నేను. ఐఎమ్ సీయింగ్ దిస్ at 4 AM in the morning. Me and a few others have spent the last 2 days sending abandoned and starving CJP volunteers, protesters home with our own money. అక్కడ వచ్చి దీంట్లో పాల్గొన్న వాళ్ళు, నిజంగా ఆకలితో అలమటిస్తున్న వాళ్ళు చాలా మంది ఇక్కడే జంతర్ మంతర్ దగ్గర ఉన్నారు. వాళ్ళందరినీ నేను పంపించాము, మేమందరం కలిసి మా దగ్గర డబ్బులు వేసుకొని పంపించాము. అండ్ ఐ వాజంట్ గోయింగ్ టు సే ఎనీథింగ్ బట్ ఐ సా దిస్ వీడియో అండ్ ఐఎమ్ పిస్డ్ ఆఫ్. ఏది ఇప్పుడు ఈ వీడియో, పార్టీ చేసుకుంటున్న వీడియో. యువర్ వాలంటీర్స్ వర్ విత్ యూ ఫర్ ద లాస్ట్ మంత్, selflessly working to make this protest possible. When you CJP leaders up and left, Delhi police came in, took their stuff and they were thrown out of JM, Jantar Mantar. Last week చెప్తూ, congratulations CJP,
యూ హ్యావ్ బికమ్ జస్ట్ అనదర్ పొలిటికల్ పార్టీ ఆఫ్టర్ ఆల్ అండ్ FU. ఇక అంతకంటే ఇక మనం సో అతను పెట్టింది ఇది సిజేపీ. అతను గత నెల రోజుల నుంచి అదే జంతర్ మంతర్ లో ఈ ప్రొటెస్టులు చేస్తున్నారు. మనం చూసాం అక్కడ కచోడీలు ఇచ్చినటువంటి వ్యక్తి, బిర్యానీలు పంచినటువంటి వ్యక్తి ఫ్రీగా జునైద్ అనే వ్యక్తున్నాడు కదా, కనీసం జునైద్ ని కూడా మీరు పార్టీకి ఆహ్వానించలేదు, ఇన్ని రోజులు తిన్నారు కదా అని చెప్పేసి కూడా వీడియోలు వస్తున్నాయి. సో సో దిస్ ఇస్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్.